అని చెప్పి ఒక ఇబ్రహీంపట్నంలోని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలు అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ సంక్షేమ రంగాలలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ హామీల అమల్లోనే స్పష్టత లేక రైతులు అయోమయంలో ఉన్నారని విమర్శించారు. ఇక కృష్ణా జలాల విషయంలోనే ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మన తెలంగాణలో ఒకసారి ఆలోచన చేసినట్టయితే గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి పెద్దపీట వేసినటువంటి సందర్భం. ఆనాడు కష్టాలలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోటి బడ్జెట్లోనే పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది. ఇవాళ కాలం చూస్తే పరిస్థితి ఎట్లనో ఉంది. ఇప్పుడు ఇంతవరకు వర్షాలు లేవు, 15 రోజులు లేట్ అయిపోయింది, వర్షాలు పడడం రాలే. కానీ రేపు పంటలు కూడా ఏ పరిస్థితిలో పండుతాయో అనేది కూడా అనుమానమైన పరిస్థితి కనబడతా ఉంది. రైతాంగం కూడా ఆలోచనలు పడ్డారు. ఏ పంటలు వేసుకోవాలనే కనీసం ఆలోచన లేనటువంటిది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ వాళ్ళు కానీ చెప్పాల్సిన బాధ్యత, రైతాంగాన్ని అవేర్నెస్ తెచ్చే బాధ్యత ఉండాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అధికారులు అందరినీ కూడా సమన్వయం చేసి మండలాల వరకు మీటింగ్లు పెట్టి వాళ్ళకు అవగాహన చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా ఖచ్చితంగా మేము చెప్పడం ఒకటి, రైతాంగం మొదటి ప్రాధాన్యత. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాలు కళ్ళకు అద్దుకొని ఉండే విధంగా వాళ్ళని మొత్తం టోటల్గా ఒక పద్ధతి